లంబాడి హక్కుల పోరాట సమితి LHPS లంగారబేరి సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంజారా సోదరులు లంబాడి బిడ్డలందరూ కూడా ఇవాళ తమ ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి సంఘం 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో కూడా బాబునాగ్ తండాలో ఘనంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక వార్డు కౌన్సిలర్ మన భాస్కరు పార్వతి గారికి, అదేవిధంగా LHPS జిల్లా అధ్యక్షులు చందులాల్ గారికి, అదేవిధంగా మన పట్టణ ప్రధాన కార్యదర్శి పవన్ గారికి, ఇట్లా అదే దేవేందర్ గారికి, శర్వణ్ గారికి, ఇట్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలామంది నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే అమ్మలు అక్కలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మన జాతి సంఘం జెండాను ఇక్కడ మనం ఎగరేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే మన తండాలో పుట్టినటువంటి మన సంఘం జెండాను మన తండాలోపట ఎగరేసుకోవడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఆనాడు బెల్లానాయకు మిగతా సభ్యులందరూ కలిసి జూలై 1వ తేదీన ఇవాళ అందరూ కలిసి లంబాడి వాళ్ళందరికీ లంబాడి సమస్యలు ఇలా ఏదైతే బాధపడుతున్నారో లంబాడి సామాజిక వర్గానికి బంజారాలకు ఒక సంఘం ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మన హక్కుల సాధన కోసం ఒక సంఘం ఉండాలని చెప్పి ఆనాడు జూలై 1వ తేదీన 1997 లోపల మన సంఘం ఏర్పడింది. నాటి నుండి నేటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి బంజారాల ఐక్యత కోసం, అదేవిధంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం లోపల మన లంబాడీల ఐక్యత కోసం సంఘం పనిచేస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరికి సామాజిక సంఘాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అలాగే మన లంబాడి సామాజిక వర్గానికి కూడా ఒక సంఘం ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకు బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా మనకు అండగా ఉండేటట్టుగా మనందరం ఐక్యంగా ఉండేటట్టుగా లంబాడి హక్కుల పోరాట సంఘం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి నుండి నేటి వరకు ఇవాళ అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. ఆత్మగౌరవం ఆత్మాభిమానం కోసం ఈ సంఘం నిలబడ్డది. అనేక పోరాటాల ఫలితంగా పాదయాత్రలు చేసింది. ఇవాళ తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం. అదేవిధంగా ఆనాడు మన వరంగల్ నగరంలో కూడా కొన్ని లక్షలాది మందితోటి లంబాడీలందరూ ఇలా దండుగా వచ్చి తండోపతండాలుగా వచ్చి బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా మా తండాలో మాకు రాజ్యం కావాలి, ఎందుకంటే ఓట్లు మావి సీట్లు మీవి కాదు, ఓట్లు మావే సీట్లు మావే అని చెప్పి నినాదంతో మనం ఆ రోజు కొట్లాడినాం. దాని ఫలితంగానే ఈ రాష్ట్రంలో కూడా ఇలా లంబాడీలకు అత్యధికంగా ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ స్థానిక సంస్థలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలా శాసనసభ లోపల ఇలా చట్టసభలో కావచ్చు, ఇలా సమానమైనటువంటి ప్రాతినిధ్యం కావాలి. రాబోయే కాలం లోపల మా జనాభా తగ్గట్టుగా ఈ రాష్ట్రం లోపల దాదాపుగా 60 లక్షల మంది పైగా బంజారాలు ఉన్నాం. మేము ఎందుకు రాజ్యాన్ని ఏలకూడదు అని చెప్పేటువంటి చైతన్యం ఇవాళ సంఘం నేర్పుతుంది. ఎందుకంటే 1%, 2% ఉన్నటువంటి ఇవాళ అగ్రవర్ణాలు ఇలా రాష్ట్రం లోపల ఇలా 50, 60, 70 సంవత్సరాల నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు. కానీ మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మాకు ఎందుకు అవకాశం లేదని చెప్పి మనం అందరం చైతన్యం కావాలి. ఈ రాష్ట్రం లోపల ఈ రాష్ట్రాన్ని మనం ఏలాలి. SC, ST, BC మైనార్టీలందరూ కూడా ఈ రాష్ట్రంలో కూడా మనం కూడా రాజ్యాధికారంలోకి రావాలి, మనం కూడా ముఖ్యమంత్రి పదవిలోకి రావాలి, మనం కూడా ఇలా మంత్రి పదవులు చేయాలంటే ఇలా లక్ష్యాన్ని ఐక్యతను చాటడం కోసం మాత్రం ఈ సంఘం ఇవాళ ఏర్పడ్డది. కాబట్టి ఆ లక్ష్యం వైపు మనం పయనించాలి. కానీ ఇవాళ మనం ఐక్యత వల్ల ఇవాళ మనం కలిసిమెలిసి లేకపోవడం వల్ల ఇలా చీలికలు పేలికలు కావడం ద్వారా ఇవాళ వాళ్ళు రాజ్యం వెళుతారు. 1% లేనటువంటి వాళ్ళు ఇవాళ రెడ్డిసు ఇవాళ రాష్ట్రంలో పడ అత్యధిక కాలం 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు. మరి ఇవాళ మనం దాదాపుగా ఈ రాష్ట్రంలో పడ 10 నుండి 12% ఉన్నాం. ఇప్పటికే 10% రిజర్వేషన్లు పెంచుకున్నాం. ఈ సంఘం జెండా యొక్క పుణ్యం వల్ల ఈ సంఘం చేసినటువంటి పోరాటం ఫలితంగా ఇవాళ 10% రిజర్వేషన్లు వచ్చినాయి. అదేవిధంగా తండాలో పట ఇలా సంఘం చేసిన పోరాట ఫలితంగా నాలాంటి వాళ్ళందరూ కూడా ఇలా సర్పంచులుగా, కౌన్సిలర్లుగా రాష్ట్రంలో పట 4000 మంది ఇవాళ కౌన్సిలర్గా, సర్పంచులుగా ఎన్నిక కాబడ్డాం. అయినా కూడా ఇవాళ రాష్ట్రంలో పట చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ మంత్రివర్గంలో పట
ఒక్కరు కూడా ఇవాళ మంత్రి పదవి ఇవాళ లంబాడి సామాజిక వర్గం నుంచి మంత్రి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మనం ఈ జరుగుతున్నటువంటి అన్యాయం మీద మనందరూ ప్రశ్నించాలి. మన సంఘం యొక్క చైతన్యంతో సంఘాన్ని కూడా బలోపేతం చేయాలి. తండాల్లో పట ఇవాళ మనతో పాటు మిగతా సంఘాలు కూడా కొన్ని ఆలోచన పరం చేసేటువంటి ఇవాళ ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన కూడా గిరిజన సంఘంలో పనిచేస్తాడు. అటువంటి చాలా సంఘాల్లో కూడా నేను కూడా గతంలో పనిచేసిన అటువంటి సంఘాలు కూడా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నిటి కూడా ఒకటే లక్ష్యం, ఈ దేశంలో పట రాష్ట్రంలో పట ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా రాజ్యాధికారంలోకి రావాల్సిందే. ఇప్పటికే చాలా మందికి చైతన్యం వస్తుంది. ఇప్పటికే బీసీలు కూడా ఖచ్చితంగా వాళ్ళలో కూడా చైతన్యం వచ్చి మీరు మేమందరం కలిసి రాజ్యాధికారం వైపు మనం పయనించాల్సిన అవసరం ఉంది. మన వాటా ఏముందో మన కోటా ఏముందో మనం ఖచ్చితంగా లాక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా మనం ఇలా సంఘం ఇచ్చినటువంటి చైతన్యంతో ఇవాళ రాబోయే కాలంలో పట లంబాడి కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పట జరిగేటువంటి కార్యక్రమాల్లో పట మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ సందర్భంగా మరొకసారి ఇవాళ లంబాడి కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సంఘాన్ని స్థాపించినటువంటి ఇవాళ గౌరవనీయులు శ్రీ తేజావత్ బెల్లయ్య నాయక్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. జై లంబాడ, జై లంబాడ, మా తండాలు.